అమెరికా అతిపెద్దదైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉంది అన్నటువంటిది తేలిపోయింది. దాని డెట్ ఇప్పుడు $40 ట్రిలియన్ చేరింది. మొన్నటిదాకా 39, ఇప్పుడు ఇంకొక $1 ట్రిలియన్ అప్పు పెరిగింది. ప్రతి నెలా కూడా గతంలో తీసుకున్న అప్పుల మీద వడ్డీలు చెల్లించాల్సి రావడం ఒక ఎత్తు. అదే సందర్భంలో అది బిలియన్ల కొద్దీ కాదు, $1 ట్రిలియన్ దగ్గరికి చేరుకోవడం అనేది ఒక ఎత్తు. రెండవది వచ్చేప్పటికి ఆదాయ వనరులు పరిమితమవుతున్నాయి. ఖర్చు పెరుగుతున్నది యుద్ధాల కారణంగా. రష్యా ఉక్రెయిన్ యుద్ధమా, ఈ గల్ఫ్ దేశాల దగ్గర ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇరాన్తో యుద్ధమా, వాటిని దాటడం కోసమనే ఇరాన్ ఆయిల్ మింగేయాలి, వెనిజులా ఆయిల్ మింగేయాలని దోచుకొచ్చి తీసుకొస్తున్నా ఇది సరిపోవటం లేదు. తాజాగా బాండ్ మార్కెట్లో ఒక పెద్ద సంక్షోభం వచ్చింది. జపాన్ $28 బిలియన్ సంబంధించినటువంటి బాండ్స్ని, అమెరికన్ బాండ్స్ని అమెరికాకే అమ్మేసింది. బైబ్యాక్ కింద అమెరికా కొనుక్కోవాల్సి వచ్చింది. యుఎస్ ట్రెజరీ తాజాగా ఒప్పుకుంటోంది బాండ్ మార్కెట్ దెబ్బతిన్నామని. ఇప్పటికే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అంటూ ఏదైతే అప్పులకి సంబంధించి ఉన్నాయో వీటిలో హయ్యెస్ట్ వడ్డీ వ్యవహారాలు జరుగుతుంది. 2007 సంవత్సరం తర్వాత అతిపెద్ద సంక్షోభంలో ఇప్పుడు అమెరికన్ ఆర్థిక వ్యవస్థ చేరుకుంది. లిక్విడిటీ అనేటటువంటిది డబుల్ అయ్యింది. అలాగే $2 బిలియన్ మ్యాక్సిమం పర్ ఆపరేషన్స్కే ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ లిక్విడిటీ బైబ్యాక్స్కి సంబంధించి $4 బిలియన్ సెప్టెంబర్ 9 నుంచి ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే అమెరికా ట్రెజరీ తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఫేస్ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని అమెరికన్ మీడియానే ప్రొజెక్ట్ చేసుకొస్తుంది.